स्वामी सत्गुण संपन्नुल చేసే మామని కంటుడు దూరం చేసి అయ్యప్ప స్వామి సత్గుణ సంపన్నుల చేసే మామని కంటుడు వీరుడు బిల్లాలి వీరుడే మామని కంటుడు పంచగిరుల పంబవాసుడే మామని కంటుడు వీరుడు బిల్లాలి వీరుడే మామని కంటుడు పంచగిరుల పంబవాసుడే మామని కంటుడు పావనులుగా మార్చేసే మకర జ్యోతి దర్శనమిచ్చి భక్తులకు జన్మంతా ధన్యం చేసే మామని కంటుడు వీరుడు బిల్లాలి వీరుడే మామని కంటుడు పంచగిరుల పంబవాసుడే మామని కంటుడు వీరుడు బిల్లాలి వీరుడే మామని కంటుడు పంచగిరుల పంబవాసుడే శరణంటే కరిగిపో ఆశవరీషుడు కరుణించి వరములిచ్చునో మామని కంటుడు వీరుడు బిల్లాలి వీరుడే మామని కంటుడు పంచగి పంబవుడే మామని కంటుడు హరిహరులా పుత్రుడంట అభయ స్వరూపుడంట వీరుడు బిల్లాలి వీరుడే మామని కంటుడు పంచగిరుల పంబవాసుడే మామని కంటుడు వీరుడు బిల్లాలి వీరుడే మామని కంటుడు పంచగిరుల పంబవాసుడే మామని కంటుడు శబరి క్షేత్రం ఆ హరిహర తనయుని నిలయం
18 మెట్ల పైన ఆ పావనమూర్తి నివాసం, అదిగో శబరి క్షేత్రం ఆ హరిహర తనయుని నిలయం. 18 మెట్ల పైన ఆ పావనమూర్తి నివాసం, పాపాలు పరిమార్చే పంపా తీరామందు నెలకొన్న ఆలయం. పాపాలు పరిమార్చే పంపా తీరం నందు నెలకొన్న ఆలయం. జ్యోతి స్వరూపంతో జగతినంతా ఏలు మణికంఠ స్వామి సన్నిధి. చూడుమా ఆ పంచగిరుల పంపా నివాసుని చూడుమా, చేరుమా మణిమాల ధరించి మణికంఠ స్వామిని చేరుమా. అదిగో శబరి క్షేత్రం ఆ హరిహర తనయుని నిలయం. 18 మెట్ల పైన ఆ పావనమూర్తి నివాసం. కార్తీక మాసం వచ్చిందంటే పండుగ, మాలలు వేసి మణికంఠ స్వామికి మండల దీక్షలు వట్టగా, తెల్లవారక ముందే చల్లని నీటితో స్నానాలు చేసి స్వాములు క్షణమైన వీడక అయ్యప్ప నామాన్ని మనసార పలుకుతుండేరు. 41 రోజు నిష్ఠ నియమాలతో అయ్యప్ప స్వామికి సేవలు చేతురు. చూడుమా పాటలతో పాటలతో స్వామి పరిపూజలే చూడుమా, చదువుమా సర్వం నీవంటూ అయ్యప్ప స్వామినే కొలువుమా. అదిగో శబరి క్షేత్రం ఆ హరిహర తనయుని నిలయం. 18 మెట్ల పైన ఆ పావనమూర్తి నివాసం. శరణంటే వరములు కురిపించే ఆ కరిమల వాసుడు అయ్యప్ప, పాప భారాన్నంత పరిమార్చే మన పందల రారాజు మణికంఠ. మకర జ్యోతి అయి మానవ కోటికి మార్గం చూపే అయ్యప్ప, దీక్షను పూనిన స్వాములందరికీ మోక్షమునిచ్చే మణికంఠ. ఆ కొండ కోనల్లో కోటి కాంతుల్లోన స్వర్ణ మందిరాన వెలుగుతున్నాడు. చేరుమా పావనమైనటి పంబలోన స్నానమాడగా, కదలుమా 18 మెట్లను తాకి పరవశముందగా. అదిగో శబరి క్షేత్రం ఆ హరిహరి.
పంబలోన